నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి కెమెరాలు పెట్టండి బదిలీలు చేయండి అని చెప్పి వాలంటీర్లపై అంటే తనకున్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు జేడీ గారు. అయితే ఈ ఏదైతే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో అది మరి జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ అవుతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే. జై భారత్ అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే జేడీ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, కెమెరాలను పెట్టండి వాలంటీర్లను బదిలీ చేయండి అని చెప్పేసి. సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అది షాక్ తగిలినట్టేనా? అంటే ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సోకాల్డ్ పార్టీలు ఒక కూటమి రెండు కలిసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు అది ఈసారి జరుగుతుంది, ఒక యుద్ధం జరుగుతుంది అంటున్నారు. యుద్ధం జరుగుతుంటే ఖచ్చితంగా అక్కడ దాన్ని ఏమంటారు, ఒక హింస జరిగేదానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు, తర్వాత బూత్కు ఓటేసేదానికి వచ్చే ప్రజలు, పర్టికులర్లీ ఓటర్లు ఇబ్బంది పడద్దనే ఒక ఉద్దేశంతో మా అధ్యక్షులు నిన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీనా కుమార్ గారిని కలిశారు. కలిసిన తర్వాత ఆయన అభ్యర్థించిన అంశాలు ఒక 3-4 అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా సీఈఓ గారితో డిస్కస్ చేసిన అంశం ఏంటంటే, ప్రతి పోలింగ్ బూత్లో వెబ్ క్యామ్స్ ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసిన తర్వాత రికార్డ్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో మానిటర్ చేస్తూ ఉండాలి. ఆ మానిటర్ చేసి ఎక్కడన్నా ఎవరన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, పర్టికులర్లీ ఓట్ ఆ రోజు ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి లేకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరగకుండా ఇబ్బంది పెట్టే వాళ్ళని ఇమీడియట్గా మానిటర్ చేస్తూ ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో. వాళ్ళని న్యాప్ చేసేదానికి ఈజీ అవుతుంది. న్యాప్ చేసి వాళ్ళని ఇమీడియట్గా పనిష్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎలక్షన్ జరగాలి. ఇప్పుడు యుద్ధం అంటున్నారు కాబట్టి యుద్ధం అని అంటున్న వాళ్ళు ఖచ్చితంగా హింసకు దిగడానికి ఛాన్స్ ఉంది. ఈ హింసలో ఓటర్లు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో మా అధ్యక్షుల వారు నిన్న లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుల వారితో కలిసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్కు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన లీడర్స్ అందరూ కలిసి నిన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని కలిసి విన్నవించడం జరిగింది. వెబ్ క్యామ్స్ అనేవి ప్రతి పోలింగ్ స్టేషన్లో ఫిక్స్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం వెబ్ క్యామ్స్ ఫిక్స్ చేసి అలా వదిలేకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో వాటిని మానిటర్ చేస్తూ ఉండాలి. సో దట్ ఎలక్షన్ మొత్తం ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరుగుతుంది అనేది ఒక క్లియర్గా ఒక భయం ఈ కల్ప్రిట్స్కి వెళ్తుంది. ఆ కల్ప్రిట్స్ కూడా యాంటీ సోషల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయకుండా కొంతవరకు ముందుగానే ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుందనే ఒక ఉద్దేశంతో చెప్పారు. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది కాకుండా వాలంటీర్స్ని జిల్లాలను ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు బదిలీ చేస్తే వాళ్ళు ఇప్పుడు వాలంటీర్స్గా వాళ్ళకి పెద్ద బాధ్యతలు ఏం లేవు, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తప్ప పెద్ద బాధ్యతలు ఏం లేవు. ఇప్పుడు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ నుంచి కూడా వాళ్ళని ఈసీ దూరంగా పెట్టడం వల్ల వాళ్ళకి ఫుల్ టైం కాంగ్రెస్ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నారు. వాళ్ళు లోకల్ లెవెల్లో వైసీపీకి అనుకూలంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఓటర్లన్నీ భయాందోళనకు పూర్తి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే పెన్షన్స్ రావు, స్కీమ్స్ రావు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేస్తే మీరు తర్వాత ఇబ్బందులకు పాలవుతారు, మీ పెన్షన్లు తీపిస్తాము అని రకరకాలుగా భయపెడుతున్నారు. వాళ్ళు ఫుల్ టైం కార్యకర్తలుగా మారిపోయారు పార్టీకి ఇప్పుడు. అందుకని వాడిని ఆ జిల్లా నుంచి వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసేసి అక్కడ ఎలక్షన్ డ్యూటీలో ఉంచాలి వాళ్ళని. సో దట్ వాడికి లోకల్గా అక్కడ ఉండే పీపుల్తో కనెక్షన్ ఉండదు. ఎవరు వైసీపీ సింపథైజర్, వైసీపీ స్కీమ్ బెనిఫిషరీస్ ఎవరో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడు లిమిట్స్లో ఉండి పనిచేయడానికి అవుతుంది. వాడు ఓన్ లొకాలిటీలో ఉండి ఇప్పుడు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి దూరంగా ఉండి వాలంటీర్స్గా పెద్దగా పని లేకపోవడం, వాడు ఫుల్ టైం కార్యకర్తలా పనిచేస్తున్నాడు వైసీపీకి. దానివల్ల ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగకుండా వైసీపీకి ఫర్గా జరిగేదానికి వాళ్ళు చాలా తోడ్పాటును అందించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ డ్యూటీస్లో పెట్టేసి జిల్లాల నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరుగుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న కురుక్షేత్ర యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం కాకుండా ఎన్నికలుగా సజావుగా జరిగేదానికి హెల్ప్ అవుతుంది. ఇది నెంబర్ 2. థర్డ్ ఆస్పెక్ట్, మా అధ్యక్షులు వారు నిన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని కోరింది ఏంటంటే, ఎవరైతే రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, తర్వాత సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డ్వాక్రా మహిళల్ని, డ్వాక్రా సంఘాలని, వివిధ సంఘాలని రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరైతే వివిధ స్కీమ్స్ ద్వారా బెనిఫిట్స్ పొంది ఉన్నారో ఆ బెనిఫిషరీస్ దగ్గరికి వెళ్ళి వైసీపీకి అనుకూలంగా ఓటేయమని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే పనిలో ఉన్నారు. సో దీన్ని కట్టడి చేయాలా, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరినీ అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయాలని అదొకటి కోరడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీటితో పాటు ఇంకా ప్రధానంగా మా అధ్యక్షుల వారు నిన్న కోరింది ఏంటంటే, లిక్కర్ సేల్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఇక్కడ నుంచి ఎలక్షన్స్ అయ్యే వరకు డిజిటల్ మేనర్లో పేమెంట్స్ జరగాల. సో దట్ వీళ్ళు ఇల్లీగల్గా లిక్కర్ డిస్ట్రిబ్యూట్ చేసేదానికి అవకాశం ఉండకుండా ఉంటుంది. లిక్కర్ ఎక్కడెక్కడ ఎంత సేల్ అవుతుందో తెలుస్తుంది. సో ఈ రకంగా ఎలక్షన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి ఆంధ్రప్రదేశ్ ఏవైతే నెససరీ స్టెప్స్ ఉన్నాయో అవన్నీ తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలుగా జరపాలి, ఎన్నికల్ని యుద్ధంగా మార్చొద్దు అనేసి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారిని నేను కలిసి విన్నవించడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఎన్నికల కోడ్ మనకి ఉంది. సో దీంట్లో ఎన్నో జరుగుతున్నాయి, అంటే ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి వాళ్ళకి నచ్చినట్టు చాలా
జరుగుతున్నాయి, వాళ్ళకి సంబంధించి అన్ని చెప్తూనే ఉన్నారు. సో ఇప్పుడు జేడీ గారు ఇన్ని చెప్పారు కదా, ఇందులో ఏ ఒకటైనా మరి సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఎవ్రీథింగ్ పాసిబులే కదండి. ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ లిక్కర్ షాప్లో చేయడం అనేది పెద్ద టాస్కింగ్ కాదు. ఈ ఒక్క క్యూఆర్ కోడ్ జనరేట్ చేయించేసి ఫిక్స్ చేసేస్తే పని అయిపోతుంది. ప్రభుత్వం చేతిలో పని. అది విత్ వన్ డే కూడా హాఫ్ డేలో పని అయిపోతుంది అది. ఇప్పుడు వెబ్ క్యామ్స్ అనేది ఈసీ దగ్గర ఇన్ని ఈవీఎంలు ఇన్ని వివిప్యాట్లు మ్యానుఫ్యాక్చర్ చేసి తెప్పిస్తున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెబ్ క్యామ్స్ ఫిక్స్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు కదా. మ్యాన్ పవర్ ఉంది కదా. లేకపోతే మ్యాన్ పవర్ సరిపోదు అనుకుంటే ఎలాగో సచివాలయం సిబ్బంది ఎలక్షన్స్కి దూరంగా ఉన్నారు, వాలంటీర్స్ని దూరంగా పెట్టి వాళ్ళని మానిటరింగ్ ప్లేస్లో పెట్టండి, వాళ్ళని గ్రౌండ్లో ఉంచొద్దు, వాళ్ళకి పోలింగ్ కేంద్రాల్లో ఉంచొద్దు, వాళ్ళని తీసుకొని మానిటరింగ్ సీసీ కెమెరాల్లో ఎక్కడైతే వెబ్ క్యామ్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత మానిటరింగ్ ప్లేస్లో వీళ్ళని పెట్టచ్చు కదా. వెరీ మచ్ పాసిబుల్. మ్యాన్ పవర్ ఉంది. గవర్నమెంట్ నుంచి శాలరీస్ తీసుకున్నాండి ఎంప్లాయీ వాలంటీర్స్ కానివ్వండి, లేకపోతే సచివాలయం ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళని ఖాళీగా ఉంచే బదులు ఎలక్షన్ డ్యూటీలో పర్ఫెక్ట్గా వాడండి. పకడ్బందీగా ఎన్నికలు జరిపే ప్రక్రియలో వీళ్ళని కూడా భాగస్వామ్యం చేయండి. మానిటరింగ్ సెంటర్స్ ఎక్కడైతే పెడతారో ప్రతి మానిటరింగ్ సెంటర్లో వాళ్ళు ఆ జిల్లాలో ఉండే సచివాలయం ఉద్యోగుల్ని తర్వాత వాలంటీర్స్ని కూడా వాటికి వాడుకోవచ్చు కదా. లేకపోతే లిక్కర్ షాప్లో క్యూఆర్ కోడ్ పేమెంట్స్ దగ్గర పెట్టండి వీళ్ళని తీసుకెళ్ళి. అంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే ఎక్కడ ఏది జరగట్లేదు కదా. కఠిన చర్యలు ఉన్నాయన్నా కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ పోస్టర్సే కానీ బ్యానర్సే కానీ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎక్కడ అంటే వాళ్ళు కొంతమంది వీడియోలు తీసి పెడుతున్నారు కూడా. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేయడానికి సిద్ధపడ్డారు, వాలంటీర్స్ ఉన్నారు అంతే. తర్వాత సచివాలయం సిబ్బందిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వైసీపీ గవర్నమెంట్ విషయంలో కొంచెం చూసి చూడటం. వీటన్నిటి మీద సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలా. ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి చర్యలు తీసుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్ కాబట్టి అందుకనే దానికి సంబంధించిన అధికారి ఎవరైతే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో ఆయన కలిసి విన్నవించడం జరిగింది. ఈ దిశలో మా అధ్యక్షులు వారు కలిసిన తర్వాత ఏపీ యునైటెడ్ ఫ్రంట్ తరఫున వేరే లీడర్స్ కూడా కలిశారు కాబట్టి ఈ దిశలో ఖచ్చితంగా నెసెసరీ స్టెప్స్ అన్ని తీసుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరుపుతారు అని ఆశిస్తున్నాం మేమైతే. సో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ రావాలంటే ఫస్ట్ అక్కడ వాలంటీర్స్ని అక్కడ నుంచి వాళ్ళ రెస్పెక్టివ్ నేటివ్ ప్లేసెస్ నుంచి వాళ్ళని ఫస్ట్ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. అది జరిగితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రమే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి అవకాశం ఉంది. వాలంటీర్స్ని ట్రాన్స్ఫర్ చేయకుండా, వాలంటీర్స్ని వేరే డ్యూటీలకు వాడకుండా, వాలంటీర్స్ని ఫ్రీగా వదిలేయడం వల్ల వాళ్ళు ఫుల్ టైం కార్యకర్తలుగా పనిచేసి వైసీపీకి ఫేవర్ చేసేదానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్ల మీద డిపెండ్ అయిందా? అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి అవన్నీ చెప్పుకోకుండా జస్ట్ వాలంటీర్. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు కదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరంగా ఒక ఇటుక కూడా వెయ్యని ముఖ్యమంత్రి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు. అభివృద్ధి అనేది లేదు. వాలంటీర్స్తో ఇప్పుడు వాలంటీర్స్ ద్వారా మీరు చేయించిన పని ఏంటి? ఒక్క వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం తప్ప, వికలాంగులకు పెన్షన్స్ ఇవ్వడం తప్ప వాళ్ళు చేసిన పనులు పెద్దగా ఏం లేవు కదా. ఇప్పుడు వృద్ధాప్యులకి ఏదైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయో, డిజేబుల్డ్ పెన్షన్స్ ఉన్నాయో అవైతే మీరు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు కదా. మిగిలిన స్కీమ్స్ అన్ని ఇప్పుడు అమ్మఒడి కానివ్వండి, లేకపోతే చేయూత కానివ్వండి, లేకపోతే రైతు భరోసా, ఇవన్నీ రైతుల అకౌంట్స్లో పడుతున్నాయి, బెనిఫిషరీస్ అకౌంట్స్లో పడుతున్నాయి, బటన్ నొక్కి పంపుతున్నారు. ఒక్క పెన్షన్స్ ఎందుకు మీరు బటన్ నొక్కకుండా వాలంటీర్స్ని వాడుతున్నారు? దీని వెనక కుట్ర ఫ్రమ్ డే 1 జగన్మోహన్ రెడ్డి గారు పసిగట్టారు. వృద్ధుల్ని, ఊళ్ళల్లో ఉండే వికలాంగుల్ని, రూరల్ ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి ఒక వాలంటీర్ని ఒక ఎలక్షన్స్ని నెగిటివ్ మేనర్లో ఇన్ఫ్లుయెన్స్ చేసే మెకానిజంగా ఫస్ట్ నుంచి తీర్చిదిద్దుకున్నారు ఆయన. అందుకని ఆయన ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ లీడర్స్ కంటే కూడా ఎక్కువ వాలంటీర్స్ మీద డిపెండ్ అయ్యారు. దీన్ని గ్రహించే మా అధ్యక్షులు వారు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆంధ్రప్రదేశ్లో జరగాల్సింది ఏంటంటే వాలంటీర్స్ని స్థానచలనం చేయాలా. వాలంటీర్స్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేదానికి అవకాశమే లేదు. ఇన్ని రకాల పెన్షన్స్, ఇన్ని రకాల స్కీమ్స్ బెనిఫిట్లు మీరు బటన్ ద్వారా నొక్కి పంపిస్తున్నప్పుడు ఒక్క పెన్షన్స్ ఎందుకు మీరు బటన్ నొక్కట్లేదు? ఒక్క సెకండ్ బటన్ నొక్కితే ప్రతి ఒక్కరి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతుంది. అది అలా చేయకుండా ఒక్క ప్రాసెస్ని మీరు వాలంటీర్స్ని ఎందుకు వాడుతున్నారు? దీని వెనకాల ఫ్రమ్ డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కుట్రపూరితంగానే ఉన్నారు. రూరల్లో ఉండే బెనిఫిషరీస్ని మన వలలో వేసుకోవాలి అంటే మనకు ఒక ఫోర్స్ని తయారు చేయాలా. ఆ ఫోర్సే వాలంటీర్స్. ఆ వాలంటీర్స్ రేపు ఎన్నికల్ని ప్రభావితం, ప్రతి పెన్షనర్ దగ్గరికి వెళ్ళి ఇది జగన్ ఇచ్చిన డబ్బు అని చెప్పి మరి ఇస్తున్నారు. వాళ్ళు జగన్కే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు, వైసీపీకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతోనే ఈసీ వారు వాళ్ళని పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి దూరంగా ఉంచారు. ఈ పని కూడా లేకపోవడం వల్ల వాళ్ళకి 24/7 వాళ్ళకి ఒకటే పని అయిపోయింది. గత 5 సంవత్సరాలుగా మేము మీకు ఇన్ని స్కీమ్స్ ఇచ్చాము, మేము ఇన్ని ఇచ్చాము, గవర్నమెంట్ నుంచి ఇన్ని బెనిఫిట్స్ వచ్చాయి మీకు, మీరు వైసీపీని మళ్ళీ సపోర్ట్ చేయాలని వాళ్ళు ఈధర్ రిక్వెస్ట్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేసే మాటల్లోనే బెదిరిస్తున్నారు.
సో ఈ ప్రాసెస్ని ఇక్కడ అడ్డుకట్ట వేయాలంటే వాలంటీర్స్ని తక్షణమే ఈసీ అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలా, వాళ్ళని రెస్పెక్టివ్ ప్లేసెస్లో వాళ్ళని ఉంచితే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగకుండా ఖచ్చితంగా మాల్ ప్రాక్టీసెస్ ద్వారానే ఎన్నికలు జరిగేదానికి అవకాశం ఉంది. ఓకే. సో మరి ఇప్పుడు రాబోయే కాలంలో మరి మీ జేడీ గారు చెప్పినట్టు ఇలా అవుతుందా లేదనేది మరి ముందు ముందు చూడాల్సింది. అవితే బాగుంటుంది, అవితే మాత్రమే ఎన్నికలుగా జరుగుతాయి, లేకపోతే ఎన్నికలు యుద్ధంలానే జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు యుద్ధం జరిగితే అందులో బలైపోయేది సామాన్య ప్రజలు. ఎక్కడన్నా మీరు చూడండి, ఇతిహాసాలు పురాణాలు లేకపోతే మన హిస్టరీ చదువుకుంటే యుద్ధాలు జరిగినప్పుడు సైనికులు సామాన్య ప్రజలే చనిపోయారు తప్ప రాజులు క్షేమంగానే ఉన్నారు. ఎక్కడ రాజులు చనిపోయినట్టు ఏమీ ఉండదు. సో యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి క్షేమంగానే ఉంటారు, చంద్రబాబు క్షేమంగానే ఉంటారు, ప్రజలు ఇబ్బంది పాలవుతారు. ప్రజలు ఇబ్బందులు పాలవద్దనే ఒక ఇంటెన్షన్తోనే మా అధ్యక్షులు వారు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ తరఫున నిన్న అందరూ వెళ్ళి సీఈఓ వారిని కోరింది, యుద్ధంలా కాకుండా ఎన్నికలుగా జరగాలంటే ఈ వాలంటీర్స్ని స్థానచలనం చేయడం ప్రీ రిక్విజిట్ థింగ్ అయిపోయింది. ఇప్పుడు వాలంటీర్స్ని స్థానచలనం చేయకపోతే యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధంలో సామాన్య ప్రజలు, పర్టికులర్లీ బూత్ దగ్గర ఓటేసేదానికి వెళ్ళిన ప్రజలు ఇబ్బందులు పాలవుతారు. అక్కడ ఏమైనా గొడవలు జరిగితే ఫస్ట్ అటాక్లో గురేవి ఇబ్బందులు పాలయ్యేది అక్కడ ఓటర్సే. సో అందుకని వాలంటీర్స్ని తక్షణమే స్థానచలనం చేయాలి. దీని మీద ఈసీ చాలా సీరియస్గా కన్సిడర్ చేసి ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్స్ లేట్ అయ్యే కొద్దీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం కానివ్వండి, వాళ్ళు థ్రెటన్ చేసే విధానం పెరుగుకుంటానే పోతా ఉంది. సో దాన్ని ఇప్పటికిప్పుడే బ్రేక్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రదేశ్లో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.